హలో నమస్తే అందరు బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడికి నేను ఫామ్కి తీసుకురాలేదండి. జస్ట్ మన ఇంటి దగ్గరనే అలా రోడ్కి వచ్చాము అంటే ఇలా బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తుంది. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇలా ఎల్లో ఫ్లవర్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. అవి డ్రై అయిపోయాయి అంటే ఇలాగా నేను చేతిలో పట్టుకున్నాను కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. అలా దాన్ని పట్టుకొని మనం విష్ చేసి ఊపాము అంటే అవి జరుగుతాయి అంటారు. సో అలా నేను కూడా ట్రై చేస్తున్నాను. అయితే మీ అందరికి గుర్తుందా, లాస్ట్ వీక్లో నేనేం చెప్పాను అంటే మినిమం 5 వీడియోస్ అయినా పెడతాను అని చెప్పేసి. బట్ కొంచెం హెల్త్ సిక్ అయ్యామన్నమాట. అందుకే 4 వీడియోస్ అయితే పెట్టాను. 2 షార్ట్స్ పెట్టాను, 2 లాంగ్ వీడియోస్ పెట్టాను. స్టిల్ నాకు ప్రొడక్టివ్గానే అనిపించింది. అవి పెట్టడం కూడా నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఈ వీక్లో హోప్ఫుల్లీ నేను అనుకున్నట్టుగా కొన్ని వీడియోస్ ఎక్కువే పెడతాను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిడ్స్ కోసం మ్యాగీ అయితే వాళ్ళంతటి వాళ్ళే ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. 2 వీక్స్ జంక్ ఫుడ్ ఏమీ తినము, అంటే మైదాతో చేసేవి ఏమీ తినము. అలా తినకుండా ఉంటే నేను నూడిల్స్ చేయించమని అడిగారనమాట మ్యాగీతో. సో అలా 2 వీక్స్ ఏమీ తినకుండా ఉన్నారు. లేదండి, యాక్చువల్లీ 10 డేసే, బట్ ఆ రోజు వీకెండ్ వచ్చింది కదా అని చెప్పేసి నేనే చేయించాను. ఐ థింక్ ఆల్మోస్ట్ 2-3 వీక్స్ తర్వాత వాళ్ళు 2-3 వీక్స్ కాదు, 2-3 మంత్స్, 4-5 మంత్స్ అయింది అనుకుంటాను మ్యాగీ తిని కూడా. అందుకే ఇవాళ చేయించాను వాళ్ళకి. వీకెండ్ రోజు బాగా ఎంజాయ్ చేశారు, తృప్తిగా తిన్నారు. నిజం చెప్పాలంటే ఇంట్లో హెల్తీగా చేస్తే తిన్నారని కాదు, అవి కూడా బాగా తింటారని. నాకు ఫుడ్ దగ్గర ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టారు. ఏది పెట్టినా కానీ ఇష్టంగానే తింటారు. ఇష్టం లేకపోయినా నా కోసమైనా తింటారు. ఫుల్గా ఆడుకున్నావా? అబ్బుగాని మేమేం కొట్టలేదండి, వాడు జస్ట్ అలా కోల్డ్లో వెళ్ళి ఆడుకొని వచ్చాడు. వాడి బుగ్గలు చూడండి ఎంత రెడ్గా అయ్యాయో. ఏమో నీ వల్ల మేము కూడా చల్లో ఉండాల్సి వచ్చింది. నాకు ఆల్రెడీ కోల్డ్. అండ్ పండుగాడు స్టార్టెడ్ హర్ క్రషే. అబ్బు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకునేసరికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఈరోజు. ఇది చూస్తున్నారా, ఇది 2015-16 ఆ టైంలో తీసుకున్న డ్రెస్. ఎక్స్ట్రా స్మాల్లో ఉన్నింది, నాకు ఇప్పటికీ ఫిట్ అవుతుంది. అది ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. ఇన్ని రోజులకు బయటికి తీసాను. అంటే నాకు ఇంట్లో నైట్ డ్రెస్సులు వేసుకొని బోర్ కొట్టేసింది అనమాట. అందుకే కొంచెం పాతవన్నీ బయటికి తీద్దాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇలా తీయగానే మొత్తం ఫోల్డ్స్ ఎన్ని పడ్డాయంటే దానిపైన. ఇలా అయితే కాదు, ఇంకా అర్జెంటుగా దీన్ని ఐరన్ చేద్దామని చెప్పేసి ఐరన్ చేసి రెడీ చేస్తున్నాను. అండ్ బై ద వే ఇంట్లో ఎవరు లేరండి. మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు అండ్ కిడ్స్ ఏమో స్కూల్కి వెళ్ళారు. తర్వాత నాకు ఏం చేయాలో బోర్ కొడుతుంది, వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అంటే. అందుకే మంచిగా డ్రెస్అప్ అయ్యి రెడీ అయిన తర్వాత ఇంటి పనులు చేసుకుందాం అనుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను టీములో ట్రై చేశాను, ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాము అని చెప్పేసి. చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. నేను ఒక చిన్న ఇయర్ రింగ్ హాల్ కూడా చేస్తాను మళ్ళీ. తర్వాత ఇది పిల్లల కోసం ముందు వ్లాగ్లో మీరు చూసుంటే నేను లడ్డూలు చేశానండి. ఇది నేను కూడా ఒక లడ్డు తిన్నాను. మంచి ప్రోటీన్ అండ్ హెయిర్కి చాలా మంచిది, హెయిర్ అండ్ స్కిన్కి కూడా. సో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను పీస్ఫుల్గా కూర్చొని దోశ పోసుకొని తింటున్నాను. దోశ పిండి ఉందంటే ఇంకా మీకు తెలిసిందే కదా, ఎన్ని రోజులైనా వస్తూనే ఉంటుంది. అది ఒక 4-5 డేస్ ఆలోచించాల్సిన అవసరమే ఉండదు బ్రేక్ఫాస్ట్ కోసము. అందుకే ఇంకా పిల్లలకు కూడా దోశలు పోయిచ్చేసి నేను కూడా దోశ చేసుకొని తింటున్నాను. వాళ్ళకి స్కూల్కి పెట్టి పంపించాను. పొద్దున్నే దోశ తింటే కార్బ్స్ అండ్ ఆల్సో కడుపు కూడా అసలు నిండదు. ఒకటే పోసుకున్నాను అనమాట, కార్బ్స్ ఎందుకులే అని చెప్పేసి. అది ఎంత తిన్నా కానీ ఆకలేస్తూ ఉంటుంది అండ్ దోశ తింటే నిద్ర కూడా వస్తుంది కాబట్టి ఇంకా దోశ సరిపోలేదు అని చెప్పేసి ఒక దోశ తిని ఆ తర్వాత పొమగ్రనేట్ తిన్నాను. ఒక విషయం చెప్పడం, ఇంట్లో ఎవరు లేరంటే నాకు ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది. అండ్ స్నానం చేసి నేను మాయిశ్చరైజరు, హైరోలానిక్ యాసిడ్ అన్నీ పట్టించుకున్న తర్వాత కూడా నా స్కిన్ ఇంత డ్రైగా ఉంటుంది. ఇఫ్ ఐ ఎవర్ సే మై స్కిన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై, ట్రస్ట్ మీ, ఇంత డ్రైగా ఉంటుంది నా స్కిన్. హ్యూస్టన్లో ఉన్నప్పుడు ఇంత డ్రైగా అయ్యేది కాదు, ఆ వెదర్కి సరిపోయేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చలి ఎక్కువ కదా, కోల్డ్కి ఇంకా డ్రై అయిపోవడం స్టార్ట్ చేసింది. నేనైతే ఏవేవో రెమెడీస్ ట్రై చేస్తూనే ఉంటాను. అందులో మిల్క్ ఫేషియల్ అయితే చాలా బాగుంటుంది. సరే ఇంకా ఎవ్వరు లేరు కదా, ఏం చేయాలో అర్థం కాక ఇలా ఇంకా ప్యాంట్రీలో పడ్డాను. ప్యాంట్రీలో ఏవో చిన్నవి సర్దేవి అవన్నీ ఉంటే దానిని సర్దుకుంటున్నాను. ఇక్కడ అసలు ఎక్కడెక్కడో కిచెన్లో ఉండాల్సిన వస్తువులు తప్ప మిగతావన్నీ ఉంటాయి ఈ ప్యాంట్రీలో.
అబ్బుగాటి బర్త్‌డే ముందే కదా అంతా సర్దింది. మళ్ళీ ఏవేవో అన్నీ తేలాయి. కానీ ఇంకా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనుకోండి. జరుగుతూనే ఉంటాయి. మంత్లీ ఒకసారైనా క్లీన్ చేసుకోకపోతే ప్యాంట్రీ మెసప్ అవ్వడం అనేది ఇంకా మనం ఏం చేయలేం. ఇలా ఒక్కదాన్ని ఉన్నాననుకోండి, ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే పాతవన్నీ ఏం జరిగాయి, ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్‌లో ఏం చేయాలి, ఏం జరుగుతోంది, వీటి గురించే ఎక్కువ ఆలోచించాల్సి వస్తూ ఉంటది. ఏం పని లేకపోతే. దట్టు ఒక్కదాన్ని ఉంటే ఇంకా ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి. మీకు కూడా అలా వస్తూ ఉంటాయా? ఎస్పెషల్లీ అలోన్‌గా ఉన్నప్పుడు ఫ్యూచర్ ఏంటి అనే దాని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ఒక్కోసారి అబ్బా! చాలా టఫ్‌గా ఉంది లైఫ్. ముందు ముందు ఇంకా కష్టమైపోతుందేమో అనుకున్నప్పుడల్లా ఇలాంటి పనులు చేసుకొని నా మైండ్‌ని నేనే డివైడ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఆలోచించైతే ఏం చేసేది లేదు కదా! దానికోసం కష్టపడడం అయితే ఎలాగో పడుతూ ఉంటాము. బట్ ఎక్కువ ఓవర్‌గా థింక్ చేయడం అనేది నా సబ్జెక్ట్‌లో ఉండదు. లక్కీలీ ఐయామ్ నాట్ ఎన్ ఓవర్ థింకర్. ఓవర్‌గా థింక్ చేసే టైప్ అయితే నేను కాదు. ప్రెజెంట్ అయితే నా ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కిడ్స్‌ని పెంచడంలో. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను. నా కాన్సంట్రేషన్ 90% కిడ్స్ మీదకే వెళ్తూ ఉందనమాట. అందుకే నేను వీడియోస్ ఏమైనా లేట్ చేసినా అవన్నీ కూడా నాకు సెకండరీనే అనిపిస్తుంది. ఫస్ట్ కిడ్స్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఐ మీన్ వాళ్ళ ప్రెజెంట్ వాళ్ళ చిన్న చిన్న మార్పులైతే వస్తూ ఉన్నాయి. ఏ పేరెంట్ అయినా గో త్రూ అవ్వాల్సిందే. ఎస్పెషల్లీ టీనేజ్ కిడ్స్ ఉన్నప్పుడు కానీ అండ్ కిడ్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ప్రెజెంట్ అయితే ఆ ఫేజ్‌లోనే ఉన్నాను. మ్యాక్సిమం టైం స్కూల్‌లో ఏం జరుగుతున్నాయి ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవడానికి, వాళ్ళు నాతో షేర్ చేసుకునేలా ఉండడానికే నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ ఈ ఏజ్‌లో ఎస్పెషల్లీ మీకు టీనేజ్ కిడ్స్ ఉన్నారు అంటే చాలా టిప్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం మామ్‌నే కాబట్టి టీనేజర్ కిడ్‌కి సో కొత్తవన్నీ తెలుసుకుంటున్నాను. స్కూల్‌లో ఏం జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, స్టడీస్ ఎలా జరుగుతున్నాయి, ఫ్రెండ్స్‌తో ఎలా ఉంది, అవన్నీ కూడా ఇంచ్ టు ఇంచ్ నేను తెలుసుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. సో అప్పుడే మన మైండ్ కూడా కొంచెం క్లియర్‌గా ఉంటుంది. అండ్ మన పిల్లలు ఓకేగా ఉన్నా కానీ పక్కనే తన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కూడా నాకు అర్థమవుతూ ఉందనమాట. పండు అయితే ఎవ్రీథింగ్ షేర్ చేస్తూనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏజ్ కిడ్స్‌కి మెయిన్‌గా హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుతూ ఉంటాయి. నేను చెప్పే టిప్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ టీనేజ్ కిడ్స్ ఉన్నారు అంటే వాళ్ళని ఎక్కువ కసురుకోకుండా, ఎక్కువ అని కాదు వాళ్ళకి ఈ ఏజ్‌కి అన్నీ అర్థమవుతూ ఉంటాయి కాబట్టి అంటే అటు ఇటు కాకుండా ఉంటారు. అన్నీ అర్థమైనట్టు ఉంటాయి కానీ అర్థం కాకుండా ఉంటాయి. సో వాళ్ళలో జరిగే చేంజెస్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఐ మీన్ దట్స్ వాట్ ఐయామ్ డూయింగ్ ఇప్పుడు. ఈ టీనేజర్స్ ఉంటే చాలా అంటే చాలా క్రూషియల్ పీరియడ్. ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి, టీనేజర్స్‌కి మధ్య గ్యాప్ వచ్చేది ఇక్కడనే అండ్ బాండింగ్ ఎక్కువ అయ్యేది కూడా ఈ ఏజ్‌లోనే, ఈ టైంలోనే. అందుకే మాకు కిడ్స్‌కి ఎలాంటి ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండడం, వాళ్ళు చెప్పేదానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి ఈ ఏజ్‌లో కరెక్ట్‌గా మనం చెప్పాల్సింది ఏంటి అంటే వాళ్ళకి మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని తెలియజేస్తూ ఉండాలి. ఐ మీన్ మాటల్లో చెప్తూ ఉండాలి అండ్ చేతల్లో కూడా చూపిస్తూనే ఉండాలి. ఇది చిన్న టిప్స్ నేను ఫాలో అయ్యేవే అండి. నాకు కూడా ఒక టీనేజ్ కిడ్ ఉంది కాబట్టి ఒక టీనేజర్తో ఫ్రెండ్లీగా ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఇంతవరకు మనకు వాళ్ళు చిన్నపిల్లలే. అఫ్కోర్స్ ఇప్పటికీ వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే అనుకోండి. బట్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, ఇది వరకు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండడం, అరచడం అవన్నీ చేసినా కానీ ఇప్పటి నుంచి కొంచెం చేంజ్ చేసుకుంటూ రావాలి. మనం కూడా చేంజ్ అవ్వాలి. పేరెంట్స్ కూడా ఇది పెద్ద పరీక్ష. టీనేజ్ కిడ్స్ ఉంటే వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడడం స్టార్ట్ చేయండి. వాళ్ళల్లో జరిగే హార్మోనల్ చేంజెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇన్ కేస్ మీకు కూడా తెలియకపోతే మనకి యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి. సో ప్లీజ్ అవి ఒక్కసారి చూస్తూ ఉండండి. మీకు కూడా అర్థమవుతుంది ఈ ఏజ్ కిడ్స్‌ని ఎలా పెంచాలి అని చెప్పి. నేనేదో నాకు తెలిసిన టిప్స్ నేను గో త్రూ అయిన ఫేజ్‌ని మీకు ఈ విధంగా చెప్పాలి అనుకున్నాను. నేను ఎలా ఫ్రెండ్‌షిప్‌ని బిల్డ్ చేసుకుంటున్నాను పండుతో అండ్ అబ్బుతో అని చెప్పేసి. హోప్ మీకు కూడా ఇది హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు చిన్న పిల్లలు ఉన్నా కానీ, ఇంకా టీనేజ్‌కి రాని పిల్లలు ఉన్నా కానీ ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటూనే ఉంటాం మనకేముందిలే మన పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అని చెప్పేసి. బట్ వాళ్ళు చూస్తూ ఉండగానే చాలా త్వరగా పెరిగిపోతారు అండ్ చుట్టుపక్కల వాళ్ళు సొసైటీతో కలుస్తూ వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు కాబట్టి చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. అవి మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. ఏదేదో చెప్పా అనుకోకండి. జస్ట్ లైఫ్‌లో ఏం జరుగుతోంది అనేది ఒక చిన్న అప్డేట్ అనమాట. సో ఈ చేంజెస్ అన్నీ కోప్ అప్ చేస్తూ ముందుకెళ్తున్నాను అని చెప్తున్నాను అంతే.
అండ్ ఇక్కడ షూస్ పోయాయి ఇద్దరివి, కొంచెం చినిగిపోయాయి వాళ్ళవి. బాగా మట్టిలో ఆడతాడండి అబ్బు అయితే. వాడికి లోపల మల్చి కూడా పోతూ ఉంటుంది షూస్లోకి, అయినా కానీ పట్టించుకోకుండా ఆడుతూనే ఉంటాడు. అలా దొర్లి మట్టిలో ఆడి ఆడి ఆ షూస్ కూడా పోగొట్టేశాడు. అందుకే ఈరోజు ఇంకా వాల్మార్ట్కి వచ్చాము షూస్ తీసుకుందామని. తర్వాత విన్నర్స్కి వెళ్ళామన్నమాట. ఒక చిన్న స్కిన్ కేర్ థింగ్ కావాల్సి వచ్చిందనమాట. నా స్కిన్ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అని చెప్పాను కదా. కోసారెక్స్ది మ్యూసిన్ సీరం కాదు, మాయిశ్చరైజర్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ క్రీమ్ అనేది. సో అది తీసుకుందామని వచ్చాను. తీసుకున్నాను, మొత్తానికి ట్రై చేస్తాను. చేసిన తర్వాత రివ్యూ మీ అందరికీ కూడా చెప్తాను ఎలా ఉంది అని చెప్పేసి. ఇదివరకు అయితే క్లినిక్ మాయిశ్చరైజర్ యూస్ చేశాను, అది నా స్కిన్కి సరిపోవట్లేదు. బాగుంది కానీ సరిపోవట్లేదు ఆ మాయిశ్చరైజర్, అందుకే. అండ్ ఎండాకాలం వచ్చిందనే దానికి సైన్ ఏంటి అంటే ఇలా బయట బట్టలు ఆరేయడము. నేను ఇంట్లో ఉండే కిచెన్ టవల్స్ అన్నీ కూడా ఉతికేసి ఆరేసాను. అలానే వాల్మార్ట్లో ఈ ఆల్ పర్పస్ క్లీనర్ నాన్ టాక్సిక్ది. ఈ మధ్య కాలంలో నాన్ టాక్సిక్ థింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అట్లీస్ట్ నాకు వీలైనని నాన్ టాక్సిక్వి కొందాము అని చెప్పేసి. సో అలానే ఈ నాకు మెథడ్ ఆల్ పర్పస్ క్లీనరు బాగుందనిపించింది, అది తెచ్చుకున్నాను అనమాట. సో ట్రై చేస్తున్నాను, తెచ్చుకున్న వెంటనే కలర్ బాగుంది, పింక్ కలర్ అని చెప్పేసి దాన్ని ట్రై చేస్తున్నాను అనమాట. ఈ టీవీ టేబుల్ మీద స్ప్రే చేసి క్లీన్ చేస్తే దాని మీద ఎంత మట్టి ఉందో, అసలు డోర్లు కూడా ఓపెన్ చేయం కానీ డర్ట్ మాత్రం ఎలా ఫామ్ అవుతుందో తెలియదు, అంత డర్ట్ వచ్చేస్తుంది. ఏంటి నమ్మరా? అయితే మీరే చూడండి ఎంత డర్ట్ వచ్చిందో. చూసారా అసలు ఇంత డర్ట్ ఉంది ఆ టీవీ టేబుల్ మీద. మొన్ననే రీసెంట్గా క్లీన్ చేశాను, అయినా కానీ పడుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ తెచ్చామన్నమాట. సో అది నేను అబ్బో ట్రై చేస్తున్నాము. నాకేమో పుల్లగా అనిపించాయి, కొంచెం వగరుగా ఉన్నాయి, అంత తీయగా అయితే లేవు. మాకు బంగినపల్లి, అల్ఫాన్సో ఇలాంటివన్నీ ఏం దొరకవు కాబట్టి ఉన్న మ్యాంగోస్ అలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాము. పిల్లలిద్దరికీ కూడా ఫేవరెట్ ఫ్రూట్ అంటే మ్యాంగోనే. ఇంకా మాకు దొరికేది ఇక్కడే సోబీస్లో ఇలా దొరుకుతూ ఉంటాయి కాబట్టి అక్కడ తెచ్చుకొని ట్రై చేస్తూ ఉంటాము. ఒకటి ఇండియన్ స్టోర్లో దొరికితే కూడా తెచ్చుకున్నాం కానీ అది కూడా టేస్టీగా లేదు, పుల్లగా అనిపించింది. సో మొత్తానికి అలా కానిచ్చేసాము. ఆ తర్వాత ఈరోజు నేను ఒక మేజర్ క్లీనింగ్ వర్క్ చేశాను. అదేంటి అంటే నా మేకప్ బ్రషెస్ని క్లీన్ చేసుకోవడం అండి. ఈరోజు మొత్తం క్లీనింగ్ మోడ్లోనే ఉన్నానులేండి, మీతో ఏవో చెప్పేశాను కానీ క్లీనింగ్ ఒక సైడ్గా జరుగుతూనే ఉంది. మేకప్ బ్రషెస్ క్లీన్ చేస్తే ఎంత డర్ట్ ఉందో తెలుసా దాంట్లో. అది చూసి నేనే నమ్మలేకపోయాను, ఏంటి ఇంత గలీజ్గా ఉంటాయా ఇవి కూడా అని చెప్పేసి. మేకప్ బ్రషెస్ క్లీన్ చేశాను, స్పాంజెస్ క్లీన్ చేశాను, అసలు ఎంత డర్ట్ ఉందో మీరు చూడండి అసలు షాకింగ్ కదా. అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసి 2 times క్లీన్ చేసుకొని ట్రై చేశాను అనమాట. సో దట్ నీట్గా ఉంటాయి, నెక్స్ట్ టైం మేకప్ వేసుకోవడానికి ఏమంటారు క్లీన్గా ఉంటాయి, సో దట్ అని చెప్పేసి. లేకపోతే స్కిన్ మీద పింపుల్స్ వచ్చి స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇది ఫైనల్ రిజల్ట్ అయితే ఇంత బాగా వచ్చాయి. వీటిని ఇంట్లోనే బ్రైట్ సన్లైట్ కింద పెట్టేసి ట్రై చేస్తున్నాను అనమాట. సో దట్ మనకి బయట మళ్ళీ డర్ట్ అవంతా ఏం పడుకోకుండా ఉంటాయి కదా, వెట్టు కాబట్టి అందుకని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఇండియన్ స్టోర్ నుంచి ఈ మ్యాంగో పల్ప్ తెచ్చుకున్నాము. మ్యాంగో మూస్ చేసి చూపిస్తాను, సూపర్ ఉంటుంది చూడండి, టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే నేను 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్, స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది స్వీట్ అండ్ మాత్రమే తీసుకోండి, బతిగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ మీరు షుగర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే. తర్వాత 1/4 కప్పు 3/4 కప్పు ఏమంటారు, ఇది విప్పింగ్ క్రీమ్ అండి, హెవీ క్రీమ్ అంటాం కదా, అది ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అంటారు. సో అది తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎంత బాగా అంటే ఇంకా మనకి కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. నేనైతే ఈ బీటర్ ఉంటుంది కదా, ఇది తీసుకొని బీట్ చేస్తున్నాను. మీ దగ్గర అది లేదు అంటే కూడా మీరు విస్కర్ తీసుకొని విస్క్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం థిక్గా అవుతుంది. ఒకవేళ మీకు థిక్గా కాలేకపోయినా పర్లేదు, టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఏదైనా కానీ. తీసుకున్న తర్వాత ఈ బీటర్ నేను తీసుకొని కూడా ఒక 2-3 years పైన అయిపోయింది. ఇన్ని రోజులకు మళ్ళీ యూస్ చేస్తున్నాను, లేకపోతే రెగ్యులర్గా ఏం యూస్ చేయను నేను. ఆ తర్వాత మ్యాంగో పల్ప్ వచ్చేసి 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇది కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేయడమే బాగా, అంతే. ఈ 3 మాత్రమే అండి, ఇంకా మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. పక్కన మా ఆయన్ని ఇన్స్టాగ్రామ్కి షూట్ చేయమని అడుగుతున్నాను, బాగుంటుంది రెసిపీ అని చెప్పేసి. సో తను హెల్ప్ చేస్తున్నారు.
సో ఇది వేసిన తర్వాత దీన్ని కూడా బాగా బీట్ చేయాలి. ఒక 3 to 5 మినిట్స్ పాటు బాగా కలిపాము అంటే మనకి మ్యాంగో మూస్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని మీరు ఎలా కావాలంటే అలా టాపింగ్స్ అవి యాడ్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, చాలా టెంప్టింగ్గా ఉంటుంది రెసిపీ. మీరు ఒక్కదాంతో అయితే సరిపెట్టరు, ఒక కప్పుతో అయితే సరిపెట్టరు, ఎక్కువ చేసుకొని తింటారు. నా దగ్గర ఇవి అబ్బు బర్త్డేకి తెచ్చిన గ్లాసెస్ ఉన్నాయన్నమాట. సో వీటిలోనే నేను అరేంజ్ చేస్తున్నాను, 4కి 4 అన్నట్టు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, మీ దగ్గర బ్రెడ్ ఆర్ కేక్ ఏదైనా ఉంది అనుకోండి, మ్యాంగో కేక్ అలా ఉంది అనుకోండి, ఫస్ట్ కేక్ యాడ్ చేసి తర్వాత ఇదేమంటారు ఈ మూస్ని యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మ్యాంగో పీసెస్ ఉంటే మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బ్రెడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతటితో చేశాను, అయిపోయింది అనుకున్నాను. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. అందుకే నేనేం చేశాను అంటే మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా చేశానండి. సో అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. హోప్ మీ అందరికి కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తానండి. మా అందరికీ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అండ్ ట్రై చేస్తారని ఆశిస్తూ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. బై ద వే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోకండి. తినేందుకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత కూల్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అది కూడా మర్చిపోకండి. ఈ టిప్ చెప్పకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మొత్తం. అలాగే తిన్నారు అంటే అంత టేస్టీగా ఉండదు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో చంక్స్ వేసుకుంటే తీయగా ఉండేవి. బంగినపల్లి, అల్ఫాన్సో ఇలాంటి మ్యాంగో పీసెస్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. Cheers! How is it? This is good. చాలా బాగుంది. బాగా వచ్చిందా? This is good. ఇంకొంచెం ఇదేనా? ఇంకొంచెం ఇంకోటి చేసి పెట్టినా? Yes. Very nice. Yes, please. This is good. Just like mango. మ్యాంగో మూస్. మ్యాంగో లాగానే కదా? చాలా బాగుంది. It's supposed to be like that. అదన్నమాట ఫ్యామిలీ రియాక్షన్ అయితే. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చటైతే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.